పైరసీ సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద దెయ్యం. దేశంలోని అతిపెద్ద సినిమా పైరసీ ముఠా ఆట కట్టించారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. 6గురిని అరెస్ట్ చేశారు. తెలుగుతో పాటుగా ఇతర భాషల సినిమాలను కూడా 500 వరకు సినిమాలు ఈ ముఠా పైరసీ చేసినట్టుగా గుర్తించారు. 2 రకాలుగా జరుగుతోంది ఈ పైరసీ. థియేటర్లో కెమెరా రికార్డింగ్ తో పైరసీ జరుగుతోంది. అలాగే డిజిటల్ శాటిలైట్ ని కూడా హ్యాక్ చేసేంతగా అప్డేట్ అయిపోయారు ఈ పైరసీ కేటుగాళ్లు. తెలంగాణ పోలీసుల ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడ్డాయి. దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. తెలుగుతో పాటుగా ఇతర సినిమాల పైరసీ చేస్తున్న మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక తెలుగోడు చాలా కీలకంగా ఉన్నాడు. వనస్థలిపురంకు చెందిన జానా కిరణ్ కుమార్ ఇందులో ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ లో ఈ పైరసీ ముఠా అడ్డాలున్నాయి. ఐబొమ్మ సహా పలు ప్లాట్ఫామ్స్ కి ఓటీటీ కాంటెంట్ ని ఈ గ్యాంగ్ షేర్ చేస్తోంది. పైరసీ గ్యాంగ్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గతేడాది 3700 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేక యాప్స్ తో సినిమాలని పైరసీ చేస్తోంది కిరణ్ గ్యాంగ్. ఇతర భాషల సినిమాలని రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లను కూడా పెట్టుకున్నారు. నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్ తో పైరసీ సినిమాలు అప్లోడ్ చేస్తున్న గ్యాంగ్ ని కనిపెట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు మన తెలంగాణ పోలీసులు. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా దొరికిన క్లూతో కిరణ్ తో పాటుగా ఒక బీహారీ మాస్టర్ మైండ్ కూడా పట్టుకున్నారు. రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒకటే దారి, అడ్డదారులు వెతికే వారికి బోలెడని దొంగదారులు. పైరసీ మాఫియా ఎలా జరుగుతుందో కళ్లకు కట్టినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా కాన్వర్జేషన్స్, ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ చాట్స్ హిస్టరీ అంతా కూడా ఉంది. చాట్స్, పేమెంట్స్ గురించి, ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది, కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. నెక్స్ట్, దీంట్లో ఒక స్టేజ్లో వీళ్ళ పేమెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది వాళ్ళు పేమెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. జనవరి ఇంత ట్రాన్స్ఫర్ అయింది, అతను లెక్కిస్తున్నాడు అనమాట. ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నావు అని. అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో, బెట్టింగ్ యాప్స్ నడిపించేవాళ్ళు, వాళ్ళు నీకు ఇంత పే చేశామని వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది వీళ్ళ మధ్య. చూడండి ఈ గ్రూప్లో, ఐ విల్ సెండ్ యూ హెచ్డి ఆఫ్ కుబేరా సితారే జమీ పర్ యాజ్ వెల్. ఈ డిస్కషన్ నడుస్తుంది. కన్నప్ప, వీఆర్ వర్కింగ్ ఆన్ కన్నప్ప అప్డేట్ ఫాస్ట్. నెక్స్ట్, సో ఈ విధంగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. మీరు సింగిల్ మూవీ అప్లోడ్ అయింది అతని హార్డ్ డిస్క్లో ఈ విధంగా ఉంది. దిస్ థింగ్ ఇస్ దేర్. ఇది క్లిక్ చేస్తే పబ్లిక్ కెన్ వ్యూ ఇట్. నెక్స్ట్, అదేవిధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్ రికార్డెడ్. నెక్స్ట్, హరిహర వీరమల్లు, ఇది కూడా OneTamilBlaster.wine వెబ్సైట్లో ఈ విధంగా ఉంది, రెడీ ఫర్ వ్యూయింగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అప్లోడ్ అయిన మూవీ ఇది. సినిమా హాల్స్ లో సైలెంట్ గా రికార్డ్ చేసేస్తున్నారు. హై అండ్ సెల్ ఫోన్స్ తో పర్ఫెక్ట్ గా రికార్డింగ్ జరుగుతోంది. ఇక రికార్డింగ్ లో ఏజెంట్లకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. షర్ట్ పాకెట్ అలాగే పాప్కార్న్, కోక్ టిన్లలో ఈ కెమెరాలు అరేంజ్ చేస్తున్నారు. డిజిటల్ శాటిలైట్ ని కూడా హ్యాక్ చేసి సినిమాల పైరసీ జరుగుతోంది. శాటిలైట్ కాంటెంట్ ఐడి అలాగే పాస్వర్డ్లు కూడా క్రాక్ చేసేశారు. టెలిగ్రామ్ ఛానల్స్, టొరెంట్స్ ద్వారా ఈ పైరసీ జరుగుతోంది. థియేటర్లో రికార్డింగ్ చేస్తున్నా కూడా అనుమానం రాకుండా ఆఫ్ మోడ్లో స్క్రీన్ లైట్తో ఈ రికార్డింగ్ జరుగుతోంది. ప్రత్యేక యాప్తో ఈ కిరణ్ కుమార్ అండ్ గ్యాంగ్ ఈ సినిమాల పైరసీ చేస్తోంది. సినిమాల పైరసీలకు నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్ని వాడుతున్నారు. పైరసీ సైట్లలో సినిమాల్ని అప్లోడ్ చేస్తున్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రకటనలతో ఈ పైరసీ సినిమాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇక క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులకి కమిషన్లు కూడా చేరుతున్నాయి. సో పైకి కనిపించేది పైరసీనే, కానీ నెట్టింట ప్రత్యక్షమయ్యే ఆ సినిమా మాటున బెట్టింగ్ బిజినెస్ నడుస్తోంది. దాని నుంచి వచ్చే ఆదాయమే ఈ పైరసీ ముఠాలకి షేర్ అవుతోంది. పైరసీ, బెట్టింగ్ గ్యాంగ్లు పాలు నీళ్లలా ఎలా కలిసిపోతున్నాయో చూస్తేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా మొత్తం గేమ్ నడిపించేది ఎవరు? వీళ్ళు గేమింగ్ బెట్టింగ్ యాప్స్. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్. మేబీ ఎక్కడున్నారో, చైనా, నెదర్లాండ్స్, దుబాయ్, ఎక్కడున్నారో అది ఇంపాసిబుల్ కనుక్కోవడం. వాళ్ళు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. ఫోరాబెట్, క్యాసినో వెల్కమ్ బోనస్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఏమవుతుందంటే మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. సో
సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట. గేమింగ్ స్టార్ట్ చేయడం, అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య చాలా ఒక న్యూసెన్స్గా మారిపోయింది. చాలామంది వాళ్ళ ఎవరైతే సంపాదిస్తున్నారో జీతాలు, సేవింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నారు. ఆ న్యూసెన్స్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి. యాడ్స్ రాగానే దాంట్లో క్లిక్ చేస్తారు, ఎంటర్ అయిపోతారు. సో ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కూడా సినిమా థియేటర్కి వచ్చాక జరుగుతున్న పైరసీ. కానీ రిలీజ్కి ముందే HD క్వాలిటీతో సిస్టమ్స్ నుంచి సినిమాని యాజ్ ఇట్ ఈస్ గా ఎత్తేస్తున్నారు. హ్యాక్ చేసి మరీ సినిమాని హైజాక్ చేసేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కిరణ్ ని పట్టుకుంటే బీహార్లో పైరసీకి సంబంధించిన ఒక పెద్దరాయుడు దొరికేశాడు. సో సిస్టంలోకి జొరబడి పైరసీ చేసే మాస్టర్ మైండ్ ఒక బీహారీది. పైరసీ వ్యవహారంలో మోస్ట్ డేంజరస్ నిందితుడు ఈ బీహార్ హ్యాకర్. పాట్నాకు చెందిన అశ్విని కుమార్ ని పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. డిజిటల్ మీడియా సర్వర్స్ హ్యాక్ చేయడంలో అశ్విని కుమార్ టాలెంట్ అంతా ఇంత కాదు. ఏకంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ ని కూడా హ్యాక్ చేసిన అనుభవం అతని సొంతం. చివరికి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ని కూడా హ్యాక్ చేశాడు అశ్విని కుమార్. పట్నాలో తన ఇంటి నుంచే కంపెనీలతో ఆ సైట్ల హ్యాకింగ్ చేస్తున్నాడు. పట్నాలో అశ్విని కుమార్ తన ఇంటి చుట్టూ మొత్తం 22 కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడంట. థియేట్రికల్ రిలీజ్ కి ముందే కొన్ని సినిమాలు నెట్లో అప్లోడ్ అయిపోతున్నాయి. ఇది ఎలా జరుగుతుందనేది, అలాంటి షాకింగ్ విషయాలని కూడా బయటపెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది. కానీ ఈ HD సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ, అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది. అయ్యాయి కూడా. ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకుండా ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ మేబీ 18 అవర్స్ బిఫోర్ ప్రపోజ్ రిలీజ్. సో అందరు షాక్ అయిపోయారు. అరే మూవీ, అది కూడా క్యామ్ కార్డర్ మూవీది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇది HD డైరెక్ట్ ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదే ఉంటుంది ఇది. సో హీఈస్ డూయింగ్ లైక్ దిస్. ఇది ఎవరికి అసలు అంతు చిక్కలేదు. అప్పుడు ఏ విధంగా జరిగి హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అవుట్, అందరి మీద అనుమానం అనమాట. ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో లీక్ చేస్తున్నారు. ఇంటి దొంగ కాదు ఇది, పట్నాలో కూర్చున్నాడు. అక్కడ నుండి కూర్చొని అతను ఎంటర్ అయిపోయి అతను మొత్తం మూవీ లాగేస్తున్నాడు. నెక్స్ట్, సో ఇది థండేల్, గేమ్ చేంజర్, సంక్రాంతి, ఇటువంటివి కూడా అన్నీ వేర్ పైరేటెడ్ ఫ్రమ్ ద HD మూవీస్. అన్ని HD కాపీస్ అవన్నీ వేర్ పైరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ. పట్నాలో సంజీవ్ మౌస్ కదిలించాడంటే దేశంలో ఏ మూల ఉన్న సిస్టమ్ అయినా సరే హ్యాక్ అవ్వాల్సిందే. సినిమా ఇండస్ట్రీకి ఒక వైరస్ లాగా మారిన పైరసీల్లో ఈ హ్యాకింగ్ పైరసీ మరింత ప్రమాదకరంగా మారిందంటున్నారు హైదరాబాద్ సిపి. తీగ లాగగానే డొంక కదలలేదు. పైరసీ డొంక కదిపేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. పెరిగిన టెక్నాలజీతో మరింత జాగ్రత్త పడాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు తెలిసొచ్చింది. అందుకే హైదరాబాద్ పోలీసులకి థ్యాంక్స్ చెప్పారు FDC చైర్మన్ దిల్ రాజు. ఇక సినిమా స్టార్స్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయరని చెప్పేశారు. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఇది పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు AI ద్వారా ఏమైనా చేయగలుగుతామా? ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది, బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు? ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు.